Hi guys, welcome to our YouTube channel Jobs Adda. Please share, subscribe and comment for more updates. ఈరోజు నోటిఫికేషన్ అయితే మనం వచ్చేసి డెడికేటెడ్ ఫ్రైట్ కొరిడర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ DFCCIL అని అంటారు. ఈ నోటిఫికేషన్ గురించి అయితే చూసుకుందాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ డిపార్ట్మెంట్ కింద ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకైతే ఆన్లైన్ అప్లికేషన్స్ ఇచ్చారు. మనకి ఏ పోస్టులకి ఇచ్చారంటే జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అండ్ MTS పోస్టులకు అయితే మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే మనకు 8th January 2025 నుంచి స్టార్ట్ అయిపోయింది. క్లోజ్ డేటింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 16th February ఉంది. మనకైతే కరెక్షన్కి మనకి విండో ఇస్తారు. అప్పుడు 23rd February నుంచి వెళ్ళి 27th Februaryకి ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం మాడిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ ఎగ్జాము మనకి ఏప్రిల్లో ఉంది. సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ టెస్ట్ ఎగ్జాము ఆగస్టులో ఉంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అక్టోబర్ ఆర్ నవంబర్లో మనకి పెడతారు. అంటే మొత్తం CBT 1, CBT 2 తర్వాత పెట్టు ఇవన్నీ అయితే మనకి చేస్తారు టెస్ట్లు. మనకైతే తర్వాత కరెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్స్ అండ్ రిజల్ట్స్ అవన్నీ మనకి పెడతారు. DFCCIL.comలో మనం అందులో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మనకి ఏదైనా క్వరీస్ ఉంటే కాల్ చేయమని. మనం ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ పోస్ట్ జూనియర్ మేనేజర్ స్కేల్ మనకైతే 50,000 నుంచి వెళ్ళి స్టార్ట్ అయిపోతుంది బేసిక్ పే. జూనియర్ మేనేజర్ ఫినాన్స్ మనకైతే టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. OBC వాళ్ళకి 2, URలో 1 ఉంది. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అయితే పాస్ ఇన్ ఎగ్జామినేషన్ ఆఫ్ CA or CMA ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. మన నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి పోస్ట్ ఎగ్జిక్యూటివ్ సేల్. ఇదైతే బేసిక్ పే 30,000 ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ సివిల్ వాళ్ళు ఎలిజిబుల్. ఎవరైతే 3 years డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిరో వాళ్ళు. ఇవైతే మొత్తం 36 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్. ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. టోటల్ వేకెన్సీస్ 75 ఉన్నాయి. ఎవరైతే 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసిరో వాళ్ళు ఎలిజిబుల్ దీనికి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇదైతే బేసిక్ పే 16,000 ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే 10th పాస్ అయిన వాళ్ళందరూ ఎలిజిబుల్. మనకైతే ఇది హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తో రావడం జరిగింది పైన పోస్టుల కంటే. ఇది 464 టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. UR 194, SC 70, ST 32, OBC 122, EWS 46, PWD వాళ్ళకి 33, ఎక్స్ సర్వీస్ 113. ఇట్లా మనకైతే ఈ పోస్టులు ఉన్నాయి. మనకైతే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, అందులో ఫస్ట్ పాయింట్ అయితే ఇంపార్టెంట్ చూడండి. ద అప్లికెంట్ షుడ్ పొసెస్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 16/2/25 appearing candidates or candidates awaiting final results of prescribed education qualification and the closing date of online registration are not eligible to apply. అంటే ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ కోసం స్టడీ అయిపోయి ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో 16/2/2025 వరకు వాళ్ళైతే ఎలిజిబుల్ కాదంట. ఎవరైతే అయిపోయిన వాళ్ళే ఎలిజిబుల్. ఇక్కడ ఇంకొకటి కూడా ఇచ్చారు మనకి. బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని ఉంది ఇక్కడ. BSc చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అక్కడ మనకి ప్రిఫరెన్సెస్ ఇచ్చారు కదా. ఇక్కడైతే మనకి ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని ఉంది ITI చేసిన వాళ్ళు. ఏజ్ లిమిట్ వచ్చేసి అయితేనేమో
జూనియర్ మేనేజర్ 18-30 ఉండాలి. ఎగ్జిక్యూటివ్ 18-30, ఎంటీఎస్ 18-33 ఉన్నవాళ్ళు. మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. వర్టికల్ రిజర్వేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు మనకు ఫైనల్ సెలక్షన్లో అని ఉంది. పీడబ్ల్యూ వాళ్ళకైతే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ హారిజెంటల్ రిజర్వేషన్ అని ఉంది. 40% ఉన్న వాళ్ళు పీడబ్ల్యూ పర్సన్స్ వాళ్ళు ఎలిజిబుల్. ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలంట. మనకి ఇక్కడ పర్క్స్, అలవెన్సెస్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి మనకి డిఏ బేసిక్ పే ఇది అనేది డిఏ, హెచ్ఆర్ఏ, పర్క్స్, అలవెన్సెస్, క్యాఫ్టేరియా కూడా ఉందంట. మెడికల్ ఫెసిలిటీ ఉంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ స్టేషన్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిలో ఇస్తారంట. మనకైతే సర్వీస్ బాండ్ అనేది ఉంటుందంట జాయిన్ అయ్యేటప్పుడు. మనకైతే సెలక్షన్ ప్రాసెస్ ఫర్ వేరియస్ పోస్ట్ ఏముందంటే అన్నిటికీ ప్రతి ఒక్కదానికి CBT 1 ఉంది, CBT 2 ఉంది, పెట్ ఉంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, మెడికల్ టెస్ట్ అనేటివి కండక్ట్ చేస్తారంట. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే 2 స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది మనకి. నెగిటివ్ మార్కింగ్ అయితే 1/4 ఉంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT స్క్రీనింగ్ నేచర్ ఉంటుందంట. నార్మలైజేషన్ అనేది చేస్తారంట మనకి. ఇక్కడ దేని ప్రకారం సెలెక్ట్ చేసుకుంటారని కూడా ఇచ్చారు. సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 20 times ద కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్ యాజ్ పర్ మెరిట్ ఇన్ ఫస్ట్ స్టేజ్ CBT. ఫిజికల్ ఎఫిషియన్సీ 3 times ద కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ పోస్ట్ నోటిఫైడ్. డాక్యుమెంట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ నోటిఫైడ్ యాజ్ పర్ మెరిట్ అని ఉంది. అంటే మనకి ఫస్ట్ స్టేజ్ అయితే 20 times తీసుకుంటారంట. మనకైతే ఇక్కడ చూసుకుంటే సబ్జెక్ట్స్ అయితే మ్యాథమెటిక్స్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 30 questions, జనరల్ అవేర్నెస్ 15, జనరల్ సైన్స్ 15, లాజికల్ రీజనింగ్ 30, నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్, DFCCIL 10 marks, టోటల్ 100 ఉంటుంది. సెకండ్ CBG 120 మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తుందంట. 120 minutes టైం ఇస్తారంట. మినిమం క్వాలిఫైయింగ్ మనకైతే ఈ పర్సెంటేజ్ ఇచ్చారు. UR/EWS అయితే 40%, SC OBC అయితే 30, ST 25%. ఒకవేళ మనకి మార్క్స్ టై అయితే మన డేట్ ఆఫ్ బర్త్ చూస్తారంట, సీనియారిటీని చూస్తారు. మనకైతే ఇక్కడ పెట్ దాని గురించి ఇవ్వడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు 35 kg ఉన్నదాన్ని క్యారీ చేస్తూ వాళ్ళు రన్ చేయాల్సి ఉంటుంది. 100 meters in 2 minutes. కిందనైతే పెట్టద్దు. మనకు అట్లనే రన్నింగ్ కూడా ఉంది. 100,000 meters in 4 minutes 15 secondsలో మనకైతే మనం రన్ చేయాలి. ఫీమేల్ అయితే 20 kg క్యారీ చేయాలి. 100 meters 2 minutes సేమ్. 1000 meters రన్ చేయాలి. 5 minutes 40 secondsలో ఫీమేల్స్ రన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అప్లై అయితే చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ.